ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైందిరా ఎస్ ఎస్ అని చక్కలు కొట్టుకుంటున్నావు? అదే నిశ్చితార్థం జరుగుతుంది కదా, ఆనందం. ఆనందాన్ని కాస్త అణిచిపెట్టుకో. చూడండి పంతులు గారు, అమ్మా, ఇవి వీళ్ళిద్దరు జాతకాలేనా? సేమ్ డైలాగ్. అవును పంతులు గారు. ఏ ఎందుకలా అడుగుతున్నారు? మళ్ళీ సేమ్ డైలాగ్. అసలు వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని మీకెలా అనిపించింది? ఏంటి పంతులు గారు అలా అంటున్నారు? కొంపతీసి వీళ్ళ జాతకాలు కలవలేదా ఏంటి? అదే అనుకుంటా మమ్మీ, లేకపోతే ఎందుకలా అడుగుతారు కదండి? ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? మా పెళ్లి జరగకపోవడం ఏంటి? ఖచ్చితంగా జాతకాలు కలిసే ఉంటాయి. ఏం పంతులు గారు? నువ్వు చెప్పింది అక్షరాల సత్యం బాబు. ఏమైంది? ఆనందం పంతులు గారు తట్టుకోలేక లేవరా, లే. లేవండి. పంతులు గారు, మీ ఇద్దరి జాతకాలు చాలా అద్భుతంగా కలిశాయి. మీ ఇద్దరి దాంపత్యం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. ఆ అమ్మాయి మెళ్ళలో నువ్వు తాళి కట్టినప్పటి నుంచి నీ లైఫ్ మొత్తం టర్న్ అయిపోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది కూడా. మాకు తెలుసండి, నా మనవరాలి మనసే అటువంటిది. మరి ఇంకేంటి పంతులు గారు, మంచి ముహూర్తం ఉంటే చూడండి. అది కూడా చూసేశానండి. ఆహా. ఒక వారం రోజుల్లో నిశ్చితార్థానికి మంచి ముహూర్తం ఉంది. పంతులు గారు, వాళ్ళు తాంబూలాలతో కూడా వచ్చేసారు కదా, నిశ్చితార్థం ఇప్పుడే జరిపించేస్తే బెటర్ ఏమో. వద్దు బాబు, ఈ జంట 10 మందికి ఆదర్శంగా ఉంటుంది. ఒక వారం రోజులు ఆగితే సరిపోతుంది కదా. అలాగే పంతులు గారు. ఇంతకు ముహూర్తం ఏ డేట్లో వచ్చింది పంతులు గారు? ఈ నెల 17వ తారీఖున అద్భుతమైన ముహూర్తం ఉంది. ఫిక్స్ అయిపోండి. సరే అయితే ఆ ముహూర్తానికే నిశ్చితార్థం పెట్టుకుందాం. సరే అయితే నేను వెళ్ళొస్తానండి. ముహూర్తం రాసి పంపిస్తాను. అలాగేనండి. మంచిదండి. ఆగండి పంతులు గారు. ఆ, ఏంటమ్మా? ఏంటి అని మమ్మల్ని అడుగుతున్నారేంటి? మీరు చేస్తానన్నదేంటి, చేసిందేంటి? ఇద్దరు జాతకాలు కలవలేదని చెప్పి నిశ్చితార్థం ఆపమని మేము డబ్బులిస్తే మా దగ్గర డబ్బులు తీసుకొని అక్కడికొచ్చి అబద్ధాలు చెప్తారా? మమ్మల్ని చీట్ చేస్తారా? నేను అబద్ధం చెప్పలేదమ్మా. వాళ్ళ జాతకాల ప్రకారం ఉన్నదే చెప్పాను. అబద్ధం చెప్పింది మీరు. మోసం చెయ్యాలని చూసింది మీరు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు, అంతేగాని ఒక అబద్ధం చెప్పి ఇద్దరి జీవితాలు నాశనం చేయమని చెప్పలేదు. మీరంతా నీతి మంతులైతే మా దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ఆయన డబ్బులు తీసుకోలేదు. ఆయన శాస్త్రాన్ని నమ్ముకుని బతికే వ్యక్తి, కానీ
మీలా వ్యక్తిత్వాన్ని అమ్ముకునే మనిషి కాదు. మీరు ఆయన ఇంటికి వెళ్ళి మీ పిచ్చి వాగుడు వాగి ఆయన చేతిలో డబ్బులు పెట్టి మీరక్కడి నుంచి వచ్చిన వెంటనే ఆయన నాకు కాల్ చేశారు. అమ్మా పల్లవి, పంతులు గారు వస్తున్నారు కదా. ఉంటాను. ఆయన నీతివంతుడు కాబట్టి మీ కుట్రని వెంటనే ఫోన్ చేసి చెప్పారు. మా జాతకాలు చూసిన తర్వాత ఏముంటే అది చెప్పండి పంతులు గారు అని నేను చెప్పడంతో ఆయన వచ్చారు. కానీ మీరు చెప్పమన్నది చెప్పడానికి కాదు. ఇదిగోండి, సాటి మనిషికి సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ అన్యాయం చేయాలనుకుంటే మాత్రం నరకానికి పోతారు. నాతో చివాట్లు తినే స్థాయి నుంచి ఇప్పుడు అందరితో తిట్లు తినే స్థాయికి ఎదిగిపోయారు. ఏయ్, వేలు దించు, విరిచేస్తాను. ఇంతకాలం మీరెన్ని వెదవ పనులు చేసినా, నా మీద ఎన్ని కుట్రలు చేసినా పోనీలే మారతారని ఎదురు చూశాను. కానీ ఇంకది వేస్ట్ అని అర్థమైపోయింది. ఇంతకు ముందంటే ఈ ఇంటికి నాకు ఎలాంటి సంబంధము లేదు. ఒక్క బామ్మగారి మీద అభిమానం, నువ్వు నా చెల్లెలివి అన్న మమకారం తప్ప. త్వరలోనే నాకు చరణ్కి నిశ్చితార్థం జరుగుతుంది. అది గాని అయ్యిందంటే నేనెవరు? ఈ ఇంటికి పెద్ద కోడల్ని. అధికారం నా చేతికొచ్చిన తర్వాత ఇప్పుడున్న వర్షన్ అయితే ఉండదు, అది వేరేలా ఉంటుంది. ఈ పిచ్చి వేషాలు మానుకుంటే బతికిపోతారు, లేదంటే ఇద్దరికి బ్యాండ్ బాజా భారత్తే. ఫిక్స్ అయిపోండి.